నమస్కారం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో మనకి ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో అత్యంత ప్రాక్టికల్ మరియు అద్భుతమైన మార్గం ఇంజనీరింగ్ డిప్లొమా. ఈరోజు మన విశ్లేషణలో ఈ డిప్లొమా రూట్ ఎందుకు అంత స్పెషల్ అనేది చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. 10వ తరగతి పరీక్షలు అవ్వగానే ప్రతి ఇంట్లోనూ వినిపించే అతి పెద్ద ప్రశ్న నెక్స్ట్ ఏంటి? అటు స్టూడెంట్స్, ఇటు పేరెంట్స్ ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉంటారు. కరెక్ట్ టైంలో తీసుకునే సరైన నిర్ణయం భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఈ కన్ఫ్యూజన్కు చెక్ పెడుతూ ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడమే మన ప్రస్తుత లక్ష్యం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేద్దాం. ముందుగా డిప్లొమా అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత అందులోని కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఆప్షన్స్, అలాగే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్లలో ఉండే జాబ్స్, అండ్ ఫైనల్లీ సక్సెస్ కావటానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలని చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. సెక్షన్ 1 ద డిప్లొమా రూట్ ఎక్స్ప్లెయిన్డ్. కెరియర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా పడుతుందో ఇక్కడ చూద్దాం. అసలు డిప్లొమా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 10th తర్వాత నేరుగా ప్రాక్టికల్ మరియు జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ నేర్పించే ఒక టెక్నికల్ కోర్స్ ఇది. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పదం ప్రాక్టికల్. అంటే ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడటం కాకుండా ల్యాబ్స్లో చేతులతో స్వయంగా ప్రయోగాలు చేస్తూ టెక్నాలజీని రియల్ టైంలో నేర్చుకోవడమన్నమాట. మరి రెగ్యులర్ ఇంటర్మీడియట్ కంటే దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, కెరియర్ చాలా ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు. ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది, కోర్స్ డ్యూరేషన్ తక్కువ, అండ్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందనే డైరెక్ట్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. వీటన్నిటికంటే ఒక సూపర్ అడ్వాంటేజ్ ఏంటంటే భవిష్యత్లో బీటెక్ చేయాలనుకుంటే లాటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోవచ్చు. ఇది నిజంగా గ్రేట్ కదా. ఇప్పుడు సెక్షన్ 2 కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఆప్షన్స్. మన కెరియర్ హైవే మీద సరైన లేన్ని ఎంచుకోవడం గురించి మాట్లాడుకుందాం. ఇందులో పాపులర్ బ్రాంచెస్ ఏమున్నాయో ఒకసారి చూస్తే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటోమొబైల్, ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కో బ్రాంచ్ ఒక్కో కొత్త ప్రపంచానికి ఎంట్రీ పాస్ లాంటిది. అవేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్, కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ రెవల్యూషన్ నడుస్తోంది. టెక్నాలజీనే ప్రపంచాన్ని శాసిస్తోంది కదా. ఈ కోర్సు తీసుకుంటే సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డిజైనర్, ఐటీ సపోర్ట్ లేదా నెట్వర్కింగ్ లాంటి ఎక్సలెంట్ జాబ్ సాధించొచ్చు. ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కంప్యూటర్స్ లేకుండా పని జరగదు కాబట్టి ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఒక ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ఇది. నెక్స్ట్, మెకానికల్ ఇంజనీరింగ్. మెషిన్స్తో వర్క్ చేయడం ఇష్టమున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. దీంట్లో ప్రొడక్షన్ ఇంజనీర్, సిఎన్సి ఆపరేటర్, మెయింటెనెన్స్ టెక్నీషియన్ అండ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ లాంటి చాలా హ్యాండ్స్ ఆన్ రోల్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎప్పుడూ గ్రో అవుతూనే ఉంటుంది కాబట్టి ఈ స్కిల్స్ ఉన్నవాళ్లకి ఇండస్ట్రీలో ఎప్పుడూ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది. ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్. ఒక దేశం ఎంత డెవలప్ అయ్యింది అనేది అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసే చెప్తారు. ఇందులో సైట్ సూపర్వైజర్, క్యాడ్ డిజైనర్, కన్స్ట్రక్షన్ అసిస్టెంట్, సర్వేయర్ లాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవచ్చు. పెద్ద పెద్ద భవనాలకు, బ్రిడ్జులకు అక్షరాల పునాదులు వేసే ఒక ప్రౌడ్ ప్రొఫెషన్ ఇది. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ఫుల్ కెరీర్స్ చూద్దాం. కరెంట్ లేందే ఏదీ కదలదు, ఏ పరిశ్రమ నడవదు. ఈ బ్రాంచ్తో ఎలక్ట్రీషియన్, మెయింటెనెన్స్ ఇంజనీర్, పవర్ ప్లాంట్ టెక్నీషియన్, వైరింగ్ సూపర్వైజర్ లాంటి కీ రోల్స్ ప్లే చేయొచ్చు. పవర్ జనరేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ దాకా ప్రతి చోట ఎలక్ట్రికల్ డిప్లొమా హోల్డర్స్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వంతు. టెలికాం మరియు హార్డ్వేర్ రంగాలకు ఇదే హార్ట్ లాంటిది. టెలికాం టెక్నీషియన్, హార్డ్వేర్ ఇంజనీర్, సర్వీస్ ఇంజనీర్, నెట్వర్క్ సపోర్ట్ లాంటి డైనమిక్ రోల్స్ ఈ బ్రాంచ్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. మన స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ అంతా స్మూత్గా రన్ అవ్వడానికి తెర వెనుక ఉండే రియల్ హీరోస్ వీళ్లే. అండ్ ఫైనలీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. బైక్స్, కార్స్ అంటే పిచ్చున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఆటోమొబైల్ టెక్నీషియన్, సర్వీస్ అడ్వైజర్, వెహికల్ మెయింటెనెన్స్, వర్క్షాప్ సూపర్వైజర్ లాంటి స్పెషలైజ్డ్ రోల్స్ ఉంటాయి ఇక్కడ. రోజురోజుకు వెహికల్స్ వాడకం, అందులోనూ ఎలక్ట్రిక్ వెహికల్స్ టెక్నాలజీ పెరుగుతున్న ఈ టైంలో ఇదొక హై డిమాండ్ కెరియర్. సెక్షన్ 3 హయ్యర్ ఎడ్యుకేషన్కి ఉన్న దారులు. డిప్లొమా అంటే అక్కడితో చదువు ఆగిపోయినట్లు కాదు. ఫర్దర్ స్టడీస్కి ఇదొక ఫాస్ట్ ట్రాక్ వెహికల్ లాగా ఎలా పనిచేస్తుందో చూద్దాం. డిప్లొమా తర్వాత ఫర్దర్గా చదవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందే అనుకున్నట్టు బీటెక్ లేదా బీఈ ప్రోగ్రామ్స్లో లాటరల్ ఎంట్రీ పొందడం అనేది ఒక బ్రిలియంట్ ఆపర్చునిటీ. దీనివల్ల 1 year టైం సేవ్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా
అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ కోర్సులు, గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్స్, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా కెరీర్ గ్రాఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు సెక్షన్ 4 గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కెరీర్స్ అల్టిమేట్ డెస్టినేషన్స్ ఇవే గదా? చదువు పూర్తవ్వగానే అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ రంగాల్లో భారీ ఆపర్చునిటీస్ మనకోసం రెడీగా ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్ తీసుకుంటే రైల్వేస్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఎస్ఎస్సి జేఈ, స్టేట్ గవర్నమెంట్ టెక్నికల్ జాబ్స్ లాంటి అత్యంత సేఫ్ అండ్ స్టేబుల్ ఆప్షన్స్ ఉంటాయి. అదే ప్రైవేట్ సెక్టార్లోకొస్తే మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్ లాంటి ఇండస్ట్రీలలో ఎన్నో రకాల జాబ్స్ ఉంటాయి. ఇక్కడ ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. సో స్టెబిలిటీ కావాలా లేక ఫాస్ట్ గ్రోత్ కావాలా అనేది మన ఇష్టాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ సెక్షన్ 5 ఎసెన్షియల్ స్కిల్స్ అండ్ టిప్స్. ఈ కెరియర్ జర్నీని స్మూత్గా డ్రైవ్ చేయడానికి కావలసిన మాన్యువల్ ఇదే. కాంపిటీషన్ ఉన్న ఈ రోజుల్లో కేవలం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. మన ఐడియా స్పష్టంగా చెప్పగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే సడన్గా వచ్చే ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే ఎబిలిటీ, అందరితో కలిసి పనిచేసే టీం వర్క్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కాంబినేషనే అస్సలైన సక్సెస్ ఫార్ములా. స్టూడెంట్స్ కోసం ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఎవరి ప్రెషర్ వల్లనూ కాకుండా నిజమైన ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ని మాత్రమే ఎంచుకోవాలి. సెకండ్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. థర్డ్, కేవలం థియరీకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ ఫైనలీ, వీలైనన్ని ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ చేయాలి. రేపు ఇంటర్వ్యూస్లో మిగతా వాళ్లకంటే స్పెషల్గా నిలబెట్టేది ఇవే. ఇన్ని ఆప్షన్స్, ఇన్ని అద్భుతమైన మార్గాలు చూసిన తర్వాత 10th క్లాస్ అయ్యాక ఇంజనీరింగ్ డిప్లొమా అనేది ఫ్యూచర్కి బెస్ట్ క్యాటలిస్ట్గా పనిచేస్తుందా? ఈ విశ్లేషణ చూశాక ఖచ్చితంగా పనిచేస్తుందనే అనిపిస్తోంది గదూ. ఎర్లీ కెరియర్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, అలాగే ఉన్నత చదువులకు లేటరల్ ఎంట్రీ ఇవన్నీ కలిపి దీన్ని ఒక స్ట్రాంగ్ చాయిస్గా మారుస్తున్నాయి. ఈ సమాచారం డిసిషన్ మేకింగ్కి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.